సౌదీ అరేబియాలో ఉన్న హోరేబ్ పర్వతం కింద మోషే బండను కనిపెట్టారు తెలుసా? జబెల్ అల్లాస్ దగ్గర ఒక పెద్ద స్టోన్ ఉంది, క్లీన్ గా 2 halves లో స్ప్లిట్ అయ్యి ఉన్నది. రాన్ వైట్ అండ్ మిగతా ఎక్స్ప్లోరర్స్ చెప్పారు ఇది హోరేబ్ మౌంటైన్ కి దగ్గరగా ఉంది, ఎక్సడస్ లో చెప్పిన స్పాట్ కి ఎగ్జాక్ట్ ఫిట్ అవుతుంది. రాక్ మధ్యలో ఎరోషన్ మార్క్స్ కనిపిస్తున్నాయి, వాటర్ ఫోర్స్ తో స్మూత్ అయిన లాగా కనిపిస్తున్నాయి. డెజర్ట్ లో రైన్ ఫాల్ లేని ప్లేస్ లో ఇది చాలా అబ్నార్మల్. బేస్ వస్తే వాటర్ పాండ్ లాగా వైడ్ ఏరియాలో సాయిల్ ఎరోషన్ ఉంది. అసలు డెజర్ట్ లో వాటర్ లేకపోతే ఇది అసలు పాసిబులే కాదు. ఎక్సడస్ 17:6 లో మోషే రాక్ మీద కొట్టిన వెంటనే వాటర్ వచ్చిందని ఉంటది. ఈ వాటర్ ఇజ్రాయెల్ వాళ్ళకి లైఫ్ ఇచ్చింది, 20 లక్షల మందికి వాటర్ ఇచ్చింది. బైబిల్లో ఎలా చెప్పారో ఎగ్జాక్ట్ గా అక్కడే ఫిజికల్ గా కనిపిస్తుంది. ద బైబిల్ ఈజ్ రియల్. లోతు భార్యని ఇజ్రాయెల్లో కనిపెట్టారు తెలుసా? జెన్సిస్ 19:26 లో క్లియర్ గా రాసింది, లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది అండ్ సాల్ట్ పిల్లర్ లాగా మారిపోయిందని. సొదొమ గొమొర్రాని దేవుడు ఫైర్ తో డిస్ట్రాయ్ చేసినప్పుడు లోతు ఫ్యామిలీకి క్లియర్ కమాండ్ ఇచ్చారు, వెనక్కి చూడొద్దని. కానీ లోతు భార్య తిరిగి చూసింది అండ్ ఇమ్మీడియట్ గా సాల్ట్ పిల్లర్ లాగా మారిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్లో డెడ్ సీ పక్కన ఒక హ్యూమన్ షేప్డ్ పిల్లర్ ఉంది. లోకల్స్ అండ్ రీసెర్చర్స్ ఇది లోత్స్ వైఫ్ పిల్లర్ అని పిలుస్తారు. ఈ ఫార్మేషన్ మనిషిలాగా స్టాండ్ అవడమే కాకుండా సరౌండింగ్ రాక్స్ లో సాల్ట్ కాంటెంట్ తక్కువ ఉంది, బట్ ఈ పిల్లర్ లో మాత్రం చాలా ఎక్కువ ఉంది. మల్టిపుల్ ఆర్కియాలజిస్ట్ చెప్పారు ఇది నేచురల్ గా అవడం ఎక్స్ట్రీమ్లీ రేర్. ఎగ్జాక్ట్ గా బైబిల్లో చెప్పిన ప్లేస్ లో ఈ పిల్లర్ ఉంది. టూరిస్ట్ ప్లేస్ లాగా మార్చారు, బోర్డు కూడా పెట్టి లోత్స్ వైఫ్ అని మార్క్ చేశారు. విజిటర్స్ అండ్ రీసెర్చర్స్ ఇయర్స్ నుండి దీన్ని స్టడీ చేస్తున్నారు. ఇది మిత్ కాదు, ఫిజికల్ గా కనిపిస్తుంది. ద బైబిల్ ఇస్ రియల్. ఎర్ర సముద్రం షోర్ మీద పిల్లర్ ఆఫ్ ఫైర్ ఆకాశం నుండి పడిందని తెలుసా? రాన్ వైట్ అనే ఫేమస్ ఆర్కియాలజిస్ట్ గల్ఫ్ ఆఫ్ అక్బార్ దగ్గర ఎగ్జాక్ట్ గా ఇజ్రాయెల్ క్యాంప్ చేసిన ప్లేస్ లో షోర్ లైన్ మొత్తం మెల్ట్ అయి ఉన్నదని ఐడెంటిఫై చేశారు. ఇక్కడ శాండ్ మొత్తం మెల్ట్ అయిపోయి స్మూత్ సర్ఫేస్ గా మారిపోయింది. ఈవెన్ లోపల స్టోన్స్ కూడా ఇన్ఫ్యూజ్ అయ్యి ఉన్నాయి. యూజువల్లీ శాండ్ ని మెల్ట్ చేయాలంటే ఆల్మోస్ట్ 3000 degrees Celsius కావాలి. అక్కడ ఎలా జరిగిందో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు ఎక్సెప్ట్ ద బైబిల్. లోకల్స్ చెప్తున్నారు పిల్లర్ ఆఫ్ ఫైర్ స్కైలో నుండి వచ్చింది, అక్కడ ఉన్న షోర్ లైన్ ని మెల్ట్ చేసిందని ఓరల్ హిస్టరీలో ఉందని చెప్తున్నారు. ఈవెన్ ఫుట్ ప్రింట్స్ కూడా మెల్ట్ అయ్యి షోర్ లైన్ మీద ఉన్నాయని చెప్తున్నారు. అందుకే ఇజ్రాయేలీలు హ్యాపీగా రెడ్ సీని క్రాస్ చేశారని. ఇక్కడ నార్మల్ వాల్కానిక్ యాక్టివిటీ లేదు, ఇంకా మ్యాన్ మేడ్ ఫైర్ కూడా కాదు. ఈ హీట్ లెవెల్ ఓన్లీ హెవెన్ నుండే వచ్చింది. బైబిల్లో చెప్పినట్టుగా ఫరో ఆర్మీని బ్లాక్ చేయడానికి దేవుడు పిల్లర్ ఆఫ్ ఫైర్ ని పంపించారని ఎగ్జాక్ట్ గా అక్కడే ఫిజికల్ గా ఎవిడెన్స్ ఉంది. The Bible is real.